హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే పెన్షన్ ఆగిపోతుందా? అసలు పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి? అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే పెన్షనర్లకి లైఫ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఏదైనా కారణాల వల్ల అంటే బయోమెట్రిక్ పని చేయకపోవడం వల్లో, అంటే చేతి వేళ్ళు అరిగిపోవడం వల్ల గానీ, ఐరిష్ సరిగా ఇన్‌పుట్ అవ్వకపోవడం వల్ల గానీ, కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అవుతూ ఉంటుందనమాట. మరి ఏ సందర్భాల్లో రిజెక్ట్ అవుతుంది? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలాగే అలా రిజెక్ట్ అయిన వారు ఎలా ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి? కొందరు నడవలేని వాళ్ళుంటారు. కొందరికి ఫింగర్ ప్రింట్స్ పడవు. సో, ఇవన్నీ కూడా కొందరు అనారోగ్యంతో హాస్పిటల్స్‌లో ఉంటారు. వేరే చోట ఉంటారు. ఇలా మల్టిపుల్ రీజన్స్‌తో అయితే లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయలేకపోవడము, లేదా సబ్మిట్ చేసినా సరే అది కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. మరి వీటన్నిటికి పరిష్కార మార్గం ఏంటో చూద్దాము. సో, వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లు తాము జీవించి ఉన్నామని తెలియజేసే జీవన ప్రమాణ పత్రం సమర్పించే సమయం ఆసన్నమైంది. సో, టెక్నాలజీ పెరగడంతో చాలామంది ఇంటి నుండే జీవన్ ప్రమాణ్ యాప్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా వీటిని సబ్మిట్ చేస్తారు. అయితే కొన్నిసార్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, పూర్తి వివరాలు, గడువు తేదీలు మరియు పరిష్కార మార్గాలైతే చూద్దాము. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు గడువు తేదీ. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకైతే నవంబర్ 30 లోపు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే యథావిధిగా జనవరి 1 నుండి ఫిబ్రవరి ఆహ్, చివరి వరకు, అంటే ఫిబ్రవరి 28వ తేదీ వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 80 సంవత్సరాలు పైబడిన వారు సూపర్ సీనియర్ సిటిజన్‌లకు అక్టోబర్ నుంచే కేంద్ర ప్రభుత్వం అయితే వారి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే అవకాశం ఇచ్చారనమాట. అదే రాష్ట్రం విషయానికొస్తే ఇక్కడ ఏమి ఎగ్జామ్షన్ లేదనమాట. జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లోనే లైఫ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ టీఎల్‌సి ఎందుకు రిజెక్ట్ అవుతుంది? సో, మీరు మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినటువంటి లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. అవి చెక్ చేయండి. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే మన ఇన్‌పుట్ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబర్ రాంగ్ ఎంటర్ చేసినా, లేదా బ్యాంక్ ఖాతా వివరాలు, లేదా పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ, అలాగే మనకు ట్రెజరీ కోడ్ కూడా కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా నమోదు చేయబడి ఉంటే, అటువంటి పరిస్థితుల్లో మనకు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసినటువంటి లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం దాన్ని ఇన్ టైమ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్ డేటాతో. ఇక డేటా మిస్ మ్యాచ్ ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరు, పుట్టిన తేదీ, పెన్షన్ రికార్డులతో సరిపోలకపోవడము కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇకపోతే బయోమెట్రిక్ సమస్యలు. మనం ముందుగా చెప్పుకున్నట్టు వయసు రీత్యా వేలిముద్రలు అరిగిపోవటం, లేదా ఐరిష్ స్కానింగ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అథెంటికేషన్ ఫెయిల్ అవుతుంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఆహ్, రిజెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం. ఇకపోతే ఖాతా సమస్యలు. పెన్షన్ ఖాతాకు ఆధార్ నంబర్ సరిగ్గా లింక్ కాకపోవడం కూడా ఒక సమస్య. ఇక మూడోది లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయితే పెన్షన్ ఆగిపోతుందా? ఏమవుతుంది అనేది చూద్దాము. మొత్తంగా వెంటనే ఆగిపోదండి. మీ లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిన మాత్రాన వెంటనే పెన్షన్ ఏమి ఆగిపోదు. కానీ గడువులోపు సరైన సర్టిఫికేట్స్ అందకపోతే, అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే నవంబర్ 30 నాటికి, అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 మధ్యలో ఆహ్, మళ్ళీ రీసబ్మిట్ చేయకపోతే కరెక్ట్ డేటాతో ఆ తర్వాతి నెల మనకు కేంద్ర ప్రభుత్వం అయితే డిసెంబర్ లేదా జనవరి నెల నుంచి పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకైతే మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అనేది
ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిన వారికి పెన్షన్ మళ్ళీ వాళ్ళు గనుక రీసబ్మిట్ చేయకపోతే అటువంటి పరిస్థితుల్లో పెన్షన్ నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. మరి రిజెక్ట్ అయితే ఏం చేయాలి? ముందుగా కంగారు పడకూడదు. కొన్ని సూచనలు, పద్ధతులు అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాము. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు. ఓసారి మీ స్టేటస్ చెక్ చేయండి. మీకు ఎస్ఎంఎస్ రాకపోయినా జీవన్ ప్రమాణ్ యాప్‌లో మనము ఈ పోర్టల్‌లోకెళ్ళి మీ యొక్క ప్రమాణ్ ఐడీ స్టేటస్ ద్వారా మనకు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో, బ్యాంకును సంప్రదించండి. ఒకవేళ రిజెక్ట్ అయినట్టు మీకు తెలిసిన వెంటనే మీరు మీ యొక్క పెన్షన్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కైతే వెళ్ళండి. ఎందుకు రిజెక్ట్ అయిందో ఖచ్చితమైన కారణము, పీపీఓ వల్ల తప్పుగా నంబర్ ఏమైనా ఎంటర్ అయిందా? లేదంటే బయోమెట్రిక్ ఏమైనా రాలేదా? అని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ రీసబ్మిట్ చేయండి. ఆ యొక్క వివరాలు ఏవైతే ఉంటాయో తప్పుగా ఉన్నవి వాటిని మళ్ళీ సరిచేస్తూ కొత్తగా మళ్ళీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ఇక నాలుగవది మాన్యువల్ సర్టిఫికేట్. ఒకవేళ బయోమెట్రిక్ అస్సలు చేయటం లేదంటే ఆన్‌లైన్ ప్రయత్నాలు ఆపేసి నేరుగా బ్యాంకుకు లేదా ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి సంప్రదించి ఫిజికల్ ఫార్మ్‌పై సంతకం చేసి ఇవ్వండి. అది కూడా చెల్లుతుంది. ఇది అత్యంత సురక్షితమైన మార్గం అని చెప్పవచ్చు. సో, నడవగలిగే వాళ్ళు ఐరిష్ గాని, వేలిముద్రలు అరిగిపోయి ఉన్నట్లయితే స్వయంగా మీరే మీ ట్రెజరీకి వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. సో, ఇంటి వద్దే సేవలు పొందాలనుకుంటే ఒకవేళ నడవలేని వారు, వెళ్ళలేని వారు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవారు మీరు బ్యాంకుకు గాని మీ యొక్క వెళ్ళలేకపోతే పోస్ట్ ఆఫీస్ వారు పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా గాని లేదా ప్రభుత్వ రంగ బ్యాంకుల డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా గాని సో, బ్యాంకింగ్ మనకు డోర్ స్టెప్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడ గాని మనము పోస్ట్ మ్యాన్ గాని లేదా బ్యాంక్ నుంచయితే బ్యాంక్‌కి సంబంధించిన వాళ్ళు మనం అక్కడ సర్వీస్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అక్కడ కూడా మనం లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వవచ్చు. ముఖ్య గమనిక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లయితే నవంబర్ 30 దాటిన తర్వాత కూడా మీ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదమే ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లయితే ఫిబ్రవరి 28 తర్వాత కూడా మనము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఫిబ్రవరి 28 లోపే సబ్మిట్ చేస్తేనే అది ఓకే అవుతుంది. లేదంటే తర్వాత పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత యాక్సెప్టెడ్ అనే మెసేజ్ వచ్చిందో లేదో ఖచ్చితంగా అయితే నిర్ధారణ చేసుకోండి. నిర్లక్ష్యం వహించవద్దు. అదే డైరెక్ట్‌గా ఫిజికల్ ఫార్మ్ అప్లై చేసిన వారైతే మనకు అక్కడే ఆహ్, చెప్తారనమాట వాళ్ళు. అన్నీ కరెక్ట్‌గా ఉంటే అక్కడ అది సేఫెస్ట్ మార్గమవుతుంది. సో, ఇవి ఫ్రెండ్స్ లైఫ్ సర్టిఫికేట్‌కి సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్‌ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలనమాట. సో, దీనిపై ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.